నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఒక విధంగా ఏపీ రాష్ట్ర ప్రజలకి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే కూటమి ప్రభుత్వం కూడా వారికి కావాల్సిన అవసరమైన పనుల్ని చాలా చాకచక్యంగా త్వరితగతిన పూర్తి చేసుకుంటూ ప్రజలకి బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. పండగ కానుక అనుకోవచ్చు. ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడుకోవాల్సింది రాష్ట్రానికి కొత్త ఎయిర్‌పోర్ట్ రాబోతుంది. దాంతో పాటు మరో కొత్త ఫ్లైట్ గూడా రాష్ట్రంలో ల్యాండ్ కాబోతుంది. ఏంటిది? ఇప్పుడు ఎక్కడ ఆ ఎయిర్‌పోర్ట్ రాబోతుంది? ఎందుకంటే మనకు తెలుసు గతంలో కొన్ని ఎయిర్‌పోర్ట్స్ నిర్మిస్తామని చెప్పేసి ప్రతిపాదన చేసుకొని అవి పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించి అప్డేటా? లేదు అంటే ఇది కాకుండా మరొకటి అనౌన్స్ చేశారా? ఇప్పుడు ఇలాంటి ఎయిర్‌పోర్ట్ రాష్ట్రానికి రావడం వల్ల రాష్ట్రంలో కలిగే ఉపయోగాలు అంటే రాష్ట్రానికి ప్రజలకి కలిగే ఉపయోగాలేంటి? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీ రాష్ట్రానికి కొత్త ఎయిర్‌పోర్ట్ అండ్ కొత్త ఫ్లైట్ రాబోతుంది అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ఎయిర్‌పోర్ట్ ఎక్కడ రాబోతుంది? ఇది పాతదే ఇప్పుడు కొనసాగిస్తున్నారా? లేదు అంటే కొత్త ప్రతిపాదన? కొత్త సంవత్సరం కొత్త ఏడాది 4వ తారీఖున విమానం కొత్త విమానాశ్రయంలో దిగబోతుంది. అన్ని న్యూ. ఇక్కడ అంటే భోగాపురం. భోగాపురం ఎయిర్పోర్ట్ 2026 జనవరికి పూర్తి చేస్తాం, ప్రారంభిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అదే జరుగుతుంది. 4వ తారీఖున ట్రయల్ రన్ జరగబోతుంది. జనవరి 4 కొత్త సంవత్సరం. 4వ తారీఖున రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఢిల్లీలో ప్రత్యేక విమానంలో బయలుదేరి ఆయన ఫస్ట్ ల్యాండ్ కాబోతున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్లో. సో అక్కడ టెర్మినల్స్ అయిపోయినాయి, రన్వే అయిపోయింది, మిగతా అక్కడ రూమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయిపోయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనవరి ఎండింగ్ కల్లా మొత్తం అవుతుంది. ట్రయల్ రన్ జరుగుతుంది. ట్రయల్ రన్ వచ్చేటప్పుడు ట్రయల్ రన్ అయిపోయింది. ట్రయల్ రన్ అంటే ఆయనే ల్యాండ్ అవుతున్నారు ఫస్ట్. సో మొత్తం పర్ఫెక్ట్గా ఉంటేనే ల్యాండ్ అవుతారు కదా. సో ఆల్మోస్ట్ అయిపోయింది. అఫీషియల్ ఓపెనింగ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరిలోనూ మార్చిలోనూ వస్తారు. అది కూడా ఏ ఎయిర్పోర్ట్? అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది మీ చిన్న చిన్న కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి పేరు అదే ఉంచారా లేదంటే ఏమైనా చేంజ్ చేశారా సార్? అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అనేది పెట్టాలని డిమాండ్ వస్తుంది. పెడతారు. అది పేరు ఇదే ఉంది. పేరు చంద్రబాబు నాయుడు గారు ఆయనకన్నా ఎవరికి తెలుసు, ఎవరిని గౌరవించి పెట్టాలో పెడతారు. సో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రారంభం కాబోతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మౌనంగా ఎదుగుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను విత్ డేటా. విజయవాడ ఎయిర్పోర్ట్ అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ గతంలో ఎప్పుడూ లేని విధంగా 100కి 100% ఫ్రీక్వెన్సీ తోటి ఫ్లైట్స్ నడుస్తున్నాయి. 100% ఫ్రీక్వెన్సీ తోటి ఫ్లైట్స్ నడవటం అనేది చాలా రేర్. అలాంటిది గన్నవరం ఎయిర్పోర్ట్ ఇప్పుడు 100కి 100% ఆక్యుపెన్సీ తోటి విమానాలని నడిపేటువంటి పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి డైరెక్ట్గా సింగపూర్ ఫ్లైట్స్ వేశారు వారానికి 2 రోజులు. అవి 100కి 100% ఫుల్ అవుతుంది. అంటే ఇంకొక ఫ్లైట్ మీరు వేసుకోవచ్చు అనే సంకేతమే కదా. అలాగే అక్కడి నుంచి దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, దుబాయ్ టు షార్జా. అది కూడా 100కి 100% ఉంది. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ 100కి 100% ఆక్యుపెన్సీతో నడుస్తుందని అంటే ఇది చిన్న చితక అంశం కింద తీసుకోవడానికి లేదు. ఎందుకనంటే మీరు ఇండస్ట్రియలిస్టులు ఎప్పుడు వస్తారు? రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, అలాగే వాటర్ సీ కనెక్టివిటీ, వీటికంటే కూడా ఎయిర్ కనెక్టివిటీ ఎక్కడుంటే అక్కడ వాలిపోతారు. గింజలు ఎక్కడుంటే పక్షులన్నీ ఎక్కడ వాళ్తాయో అలానే ఎయిర్ కనెక్టివిటీ ఎక్కడుంటే అక్కడికి ఇంటర్నేషనల్గా ఉండేటువంటి కార్పొరేట్లు వాలిపోతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు అమరావతి, విజయవాడ అంటే గన్నవరం ఇవన్నీ తీసుకోండి. రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, సీ కోస్ట్ కనెక్టివిటీ
పక్కనే మచిలీపట్నం. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్రాంతం ఏమన్నా ఉందా? ఒక ఆంధ్రప్రదేశ్. 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది. 1000 కిలోమీటర్లు సీ కోస్ట్. సీ కోస్ట్కి తగిన విధంగా ఎకో సిస్టమ్ ఉంది. అందుకే మొత్తం ఇంటర్నేషనల్గా ఉండేటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో దిగిపోతున్నాయి. మీరు గూగుల్ వచ్చిన తర్వాత, గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ వస్తుంది రాబోయే రోజుల్లో. దాంతోపాటు అనేక కంపెనీలు రాబోతున్నాయి. నిన్నగాక మొన్న న్యూయార్క్ టైమ్స్ ఒక న్యూస్ రాసింది. దాంట్లో రాసింది ఏంటంటే అమెరికాలో ఉండేటువంటి ఐటీ దిగ్గజ కంపెనీలు భారతదేశంలో వాలిపోబోతున్నాయి. దాదాపుగా 60 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పడుతుంది. 60 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇంచుమించుగా. ఈ 60 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చేటువంటి దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వాలిపోయింది. మిగతా మైక్రోసాఫ్ట్ కూడా అక్కడే వాలిద్దు అనేది చెబుతున్నారు. అంటే మీరు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మౌనంగా ఎదుగుతుంది అని. అవును. అంటే గతంలో పక్క రాష్ట్రం వాళ్ళు ఒక మాట అన్నారు సార్, ఎక్కడైతే గుంతల రోడ్డు మొదలవుతుందో అక్కడ నుండి ఏపీ స్టార్ట్ అని. అవును. తర్వాత అక్కడున్న ఫ్యాక్టరీలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, అక్కడ ఉండలేమురా బాబు అని చెప్పి ఇక్కడికి వచ్చేస్తున్నాయని ఇలా రకరకాల కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎదుగుదల ఒక గుణపాఠం అనుకోవాలా? ఎవరో ఎందుకు కేటీఆర్ గారు అన్నారు, అదే ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ ఉన్నారు, అసెంబ్లీ బయట అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులు ఎవరు చెప్పవసరం లేదు. మీరు గతుకుల రోడ్లు ఉంటేనేమో ఆంధ్రప్రదేశ్, లేని రోడ్లు ఉంటేనేమో డబుల్ రోడ్లు ఉంటేనేమో తెలంగాణ అని చెప్పారు. చీకటి ఉండేది ఆంధ్రప్రదేశ్, వెలుగు ఉండేది తెలంగాణ అని చెప్పి ఆయన అన్నారు. అమరావతి కూలిపోయింది కాబట్టి మనం బాగున్నాం అని చెప్పి కూడా ఆయన అన్నాడు. ఇది ఓపెన్ కదా, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, వాళ్ళు ఎందుకన్నారు, దాంట్లో ఆంతర్యం ఏంటనేది ఆంధ్రప్రదేశ్ సమాజం తెలుసుకుంది 2024లో. అది మర్చిపోతే మళ్ళీ మొదటికి వస్తుంది. వైకుంఠపాలి గేమే మళ్ళీ. అందుకే చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు, వైకుంఠపాలి గేమ్ ఆడద్దు మీరు ప్రతిసారి. ఇప్పటికే మీరు 2019లో వైకుంఠపాలి గేమ్ ఆడారు, మీరు దయచేసి మీరు వైకుంఠపాలి గేమ్ ఆడద్దు అని చెప్పి పదే పదే చెప్తున్నారు, గుర్తు చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ తిరుపతి వచ్చింది. తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అక్కడ ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరిగింది తిరుపతి. ఇవాళ గతంలో ఎప్పుడు లేని విధంగా రోజుకి యావరేజ్న 85,000 మందికి పైగా తిరుపతి దర్శనానికి వస్తున్నారు, కేవలం తిరుపతి. ఇంకా తిరుపతి దగ్గర ఉండేటువంటి కాళహస్తి అనుకోండి, ఇంకా రకరకాలు ఉన్నాయి, శ్రీశైలం అనుకోండి, ఇంకా అన్నీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అక్కడ కూడా వస్తున్నారు పిలిగ్రిమ్స్. అందుకే పర్యాటక శాఖని పెంచాలని చెప్పి ఏ ఇజం లేదు, ఓన్లీ టూరిజమే ఉంటుంది రాబోయే రోజులు అని చెప్పి చంద్రబాబు గారు అన్ని సందర్భాల్లో చెప్పారు. మరి ఇదంతా చూసిన తర్వాతనే కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి. 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్కి. ఇవి కాకుండా సెకండ్ ఫేజ్లో మీకు దగదర్తి, తర్వాత కర్నూలు, కడపలో ఆల్రెడీ ఉంది కడప. ఇవన్నీ సెకండ్ ఫేజ్లో కొన్ని ఎయిర్పోర్ట్స్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటున్నారు. వీటిని ప్రారంభించబోతున్నారు. అంటే సార్ గతంలో 2014 ఆ టైంలో టీడీపీ ప్రభుత్వం చెప్పింది, తాడేపల్లిగూడానికి మేము ఎయిర్పోర్ట్ ఇస్తాము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసం, ఎందుకంటే అక్కడ మార్కెట్ చాలా పెద్దది, ఆనియన్ మార్కెట్, వెజ్జీ మార్కెట్, దీనికి సంబంధించి ఇస్తానన్నారు. మరి ఇది ఎప్పుడు? థర్డ్ ఫేజ్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు దగదర్తి, నెల్లూరు జిల్లా దగదర్తి ఉంది, అక్కడ రెడీ అవుతుంది. సెకండ్ ఫేజ్ రెడీ అవుతుంది, కర్నూలు ఒకటి రెడీ అవుతుంది. తర్వాత దొనకొండ ఈ థర్డ్ ఫేజ్లో ఉంది. దొనకొండ, తాడేపల్లి, దొనకొండ ఇవన్నీ థర్డ్ ఫేజ్లో ఉన్నాయి. థర్డ్ ఫేజ్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ. ఇవి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటున్నారు. అంటే లోకల్గా, డొమెస్టిక్గా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 4 ఉన్నాయి, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ రాబోతున్నాయి. సో రాబోయే రోజుల్లో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అమరావతి కేంద్రంగా చేసుకునే ఎయిర్ ట్యాక్సీల కంపెనీ ఆల్రెడీ సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన రిపోర్ట్ని కూడా చంద్రబాబు గారికి అందజేశారు. అంటే రాబోయే రోజుల్లో ఒక 4 కూర్చొని ఎయిర్లో ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి రాబోతుంది అక్కడ. ఇది చాలా మందికి అతిశయోక్తి అయి ఉండొచ్చు, ఆశ్చర్యం కూడా అయి ఉండొచ్చు. కానీ అక్కడ కంపెనీ డెమో నిర్వహించింది. ఆ డెమో రిపోర్ట్స్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఎయిర్ ట్యాక్సీలు ఆల్రెడీ చైనాలో ఎయిర్ ట్యాక్సీలు ఉన్నాయి. సేమ్ దానికంటే మిన్నగా ఇక్కడ ఒక స్టార్టప్ కంపెనీ ఎయిర్ ట్యాక్సీలని అమరావతి కేంద్రంగానే వాళ్ళు ప్రాజెక్టు ఉంది, అది ఆల్రెడీ డెమో సక్సెస్ అయింది, చూపించారు కూడా.
కాకపోతే లాంగ్ వెళ్ళినప్పుడు ఇంకా డిస్టెన్స్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇంకా ట్రయల్ రన్స్ జరుగుతుంది. ఓకే. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఎయిర్ ట్యాక్సీలు, ఎయిర్పోర్ట్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఇవే వినబోతున్నాం. దానికి ఉదాహరణ భోగాపురం ఎయిర్పోర్ట్ 4వ తారీఖున రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ల్యాండ్ కాబోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్త సంవత్సరంలో కొత్త ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది, ప్రారంభం కాబోతుంది. దీనికంటే ఇంకొక అడిషనల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా ఈ మొత్తం విమానాలు ఉంటాయి కదా, వీటికి సంబంధించిన మరమ్మతులు, అలాగే వాటర్ రిపేర్స్ చేయటం, రిపేర్స్ ఓవరాల్ చేయటం, సర్వీసింగ్ చేయటం, సర్వీసింగ్ సెంటర్. ఇప్పుడు మన కార్ల సర్వీసింగ్ సెంటర్ ఎలా ఉంటుంది అలా ఏషియాలో ఎక్కడా లేదు. ఓకే. ఏషియాకి ఒకటి ఉండాలి ఇలాంటి సర్వీసింగ్ సెంటర్ విమానాలకి అని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా దాన్ని కూడా తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అది ఇంకా వర్కౌట్ కాలేదు. వర్కౌట్ అయితే ఇది పెద్ద బంపర్ టోటల్ సినారీనే మారిపోతుంది ఆంధ్రప్రదేశ్. అక్కడ ఎకో సిస్టమ్ కూడా మారిపోతుంది. అటుపక్క వైజాగ్ ఆల్రెడీ ఐటీ దిగ్గజ కంపెనీలు ఇచ్చేస్తాయి, దాని దగ్గరనే భోగాపురం. అక్కడ కనుక సర్వీస్ సెంటర్లు, విమానాలకు సంబంధించిన సర్వీస్ సెంటర్ వచ్చింది అనుకోండి, మొత్తం ఏషియాలో ఉండేటువంటి అన్ని కంపెనీ ఎయిర్వేస్ అన్ని కూడా సర్వీస్ చేసుకోవాల్సింది ఇక్కడికి వస్తుంది. విడిభాగాల కంపెనీలు ఇక్కడ వస్తాయి. సో అది కనుక జరిగితే మొత్తం టోటల్గా ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోతాయి. ఉత్తరాంధ్రనే కాదు ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.